హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, రాగులు, టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ. సో మినపప్పును వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. సో దీంట్లోనే ఈ రాగులు కూడా వేయాలి. ఇది ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత దీన్ని గ్రైండింగ్ చేసి ఈ ఇడ్లీలో కూడా వాటర్ పోసుకోసేపు నానబెట్టుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని దీంట్లో కలిపేసి నైట్ మొత్తం ఉంచేసి నెక్స్ట్ డే ఇడ్లీ పాత్రలలో మనం పెట్టేసుకుంటే రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. మనం రెగ్యులర్గా ఇడ్లీ తింటాం కాబట్టి సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా 2 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్లో చేసేసుకోవాలి. సో దీనికి కాంబినేషన్గా నేను అల్లం చట్నీ అండ్ గ్రౌండ్నట్ పౌడర్ అండి. నేను ఇది ఇన్స్టంట్గా గ్రౌండ్నట్ చట్నీ పౌడర్ అని నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడు పిల్లలకి అర్జెంటుగా స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి సో నేను ఇలా ఇన్స్టంట్గా చేసేసుకుంటాను. అల్లం చట్నీ కూడా నేను ముందే ఇంట్లో చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇది కూడా ఖచ్చితంగా ఇది ఒక 2 months వరకు అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎట్లైనా చేసి పెట్టుకోండి, పిల్లలకు హడావిడిగా స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదా. సో మీరు ఇలా చేసి పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు రాగి ఇడ్లీ ఎలా ఉందో చేసి చూపిస్తాను.